బుక్ చేస్తే వస్తుంది క్యాబ్. ఇప్పుడే చూశాను రాజా సాబు, చాలా బాగుంది. ప్రభాస్ గారిని ఈ లుక్ లో చూస్తాను అనుకోలేదు. అసలు 24 క్రాఫ్ట్స్ అంటే 24 టైమ్స్ 24 రకాల యాక్టింగ్. అసలు ఏ విధంగా చేశారంటే అసలు కూర్చొని అసలు చాలా మంది బాగాలేదు అంటున్నారు. అసలు స్టోరీ మాత్రం హైలైట్. అసలు ఇప్పుడే అంటారు కదా మామూలుగా, అసలు ఈవెంట్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఎండింగ్ లో ఫైట్ మాత్రం అదిరిపోయింది. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. హారర్ కాన్సెప్ట్ ఎంత బాగుందంటే అసలు ప్రభాస్ గారు కామెడీ పర్పస్ అవన్నీ చాలా బాగున్నాయి. అసలు ఈ మూవీ ఇంతకుముందు నైట్ ప్రీమియర్ షో చూసే వాళ్ళు చూశాను, బాగాలేదంటున్నారు. ఎవరైనా ఈ సినిమా బాగాలేదంటే మాత్రం మన కర్మ. ఇంకా ఫస్ట్ మూవీ చూడండి, మూవీ ఇన్వాల్వ్ కండి. ఫస్ట్ మూవీ అర్థం చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంత బాగా తీశారంటే ఇంత బాగా. మారుతి గారు ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఏం లేదు, కామెడీ పర్పస్ ఉంది. ఒక స్టోరీ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చూడాలి. మొత్తం ఒక ఇంట్లో ఉంటుంది హారర్ కాన్సెప్ట్. ఆ లొకేషన్స్ అవన్నీ చాలా హైలైట్. అసలు నీట్ గా ఉంది, మామూలుగా లేదు, అదిరిపోయింది. ప్రభాస్ గారు రాజాసాబ్ ఈ సంక్రాంతి పండుగ ఖచ్చితంగా రాజాసాబ్ ఇట్టు కొడుతుంది. ఈ సంక్రాంతి విన్నర్ ఎవరంటే ప్రభాస్ గారు అండ్ మారుతి గారు. రాజాసాబ్ మూవీ హిట్. 24 క్రాఫ్ట్స్ 24 రకాల యాక్టింగ్ చూపించారు ప్రభాస్ గారు. ఆ కామెడీ టైమింగ్ ఏంటి, ఆ లుకింగ్ ఏంటి, ఆ డ్రెస్సింగ్ ఏంటి. ఒక సాంగ్ ఉంటుంది, హిందీ సాంగ్ అది. ఆ సాంగ్ లో 3 హీరోయిన్లతో సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం హైలైట్. అసలు మొత్తం ఒక ఏంటి అద్దాల మేడ అంటారు కదా, అద్దాలు మొత్తం అద్దాల కాస్ట్యూమ్స్. అసలు నిజంగా అదిరిపోయింది సినిమా. వెళ్ళచ్చు నాకు గుర్తులేవు. మన నెగిటివ్ చెప్పాలి ఫస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ మూవీ మీద ఇన్వాల్వ్మెంట్ కండి. ఏదో అసలు అర్థం కాని స్టోరీలు. ఇది డిఫరెంట్ గా స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇందులో దయ్యం లేదు. దయ్యం ఉందనుకోండి, దయ్యం టైప్ ఒక శక్తి టైప్ ఒకటి ఉంది. ఇంకో దయ్యం లేదు. సప్తగిరి గారు ఎంట్రీ అయినప్పుడు